బాగా మనకి అర్థమయ్యి జ్ఞాన మార్గంలోకి వస్తే బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, దుఃఖం ఉండదు, కష్టం ఉండదు, అనర్థాలు ఉండవు, అత్యాసలు ఉండదు, ఆరాటాలు ఉండవు, పోరాటాలు ఉండవు, వ్యామోహాలు ఉండవు. కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలు ఎంత స్థాయిలో ఉండాలో అంత స్థాయిలో ఉంటాయి. చిత్తంలో అనవసరమైన మెమరీ అంతా కూడా ఉండదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి మంచి చెడుని విచక్షణ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది. ఇట్లా వస్తాం. కాబట్టి భక్తి మార్గంలోంచి మనం గనక జ్ఞాన మార్గంలోకి వెళ్తే ఈ పక్కన వైపు గనక మనం ప్రలోభ పడకుండా ఉంటే, ఎందుకంటే నా కష్టం వచ్చుద్ది, కష్టం వచ్చినప్పుడే వీళ్ళు మన దగ్గరికి వచ్చేస్తారు. కష్టం వచ్చినోడు మంచి వాళ్ళు రావాలి మన దగ్గరికి. కష్టం రాగానే నీ దగ్గరికి మోసగాళ్ళు వచ్చేస్తున్నారు. నువ్వు వాడు మంచివాడని వెళ్తున్నావు. అక్కడ నా దగ్గర నాలో ఉన్న మోసగాడిని బయటికి తీస్తున్నావు నువ్వు. నేను